ఇప్పుడు ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. 'తాజ్ మహల్' అసలు 'తాజ్ మహల్' కాదు. ఇదొక 'తేజో మహల్.' ఇది శివుడి యొక్క టెంపుల్ అని చెప్తున్నారు. ఈ పాలిటిక్స్‌ని పక్కన పెట్టండి. మీకు ట్రూత్ అండ్ డేటాతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇదంతా ఎప్పుడు మొదలైందంటే 1989లో పిఎన్ఓ ఒక బుక్ రాస్తాడు. 'తాజ్ మహల్' కాదది. అది 'తేజో మహల్' అని. దానికి సంబంధించిన షాకింగ్ ఫ్యాక్ట్స్ కూడా చెప్తాడు. మొదటిదొచ్చేసి మార్వెన్ మిల్లర్ 'తాజ్ మహల్‌ని కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఇది 300 ఇయర్స్ బ్యాకే బిల్డ్ చేశారని చెప్పాడు. అంటే షాజహాన్‌కి ముందే ఈ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. రెండోదొచ్చేసి పిఎన్ఓ మాట్లాడుతూ 'తాజ్ మహల్‌లో 22 సీక్రెట్ రూమ్స్ ఉన్నాయి. వీటిని ఇప్పుడు సీల్ చేసి పెట్టినారు. అక్కడే మహాశివుడి టెంపుల్ అలాగే మహాశివుడి లింగం ఉందని చెప్పాడు. ఈ టాపిక్ చాలా కాంట్రోవర్సీ కానీ మీకు ట్రూత్ అండ్ డేటాతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అసలు ఏం జరిగిందో. పిఎన్ఓ అసలు ఒక హిస్టోరియన్ కాదు. ఇతను ఒక ఇండియన్ ఆర్మీలో ప్రాపగండాలో పనిచేసేవాడు. అలాగే మార్వెన్ మిల్లర్ ఎలాంటి కార్బన్ డేటింగ్ చేసినట్టు కానీ మనకి ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ ఎక్కడ ఆన్‌లైన్‌లో దొరకవు. మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆ 22 సీక్రెట్ రూమ్స్ గురించి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఆ సీక్రెట్ రూమ్స్ ఓపెన్ చేసి ఫోటోస్ తీసి ఆన్‌లైన్‌లో పెట్టింది. ఎందుకంటే పిటిషన్ పడింది సుప్రీం కోర్ట్‌లో. ఆ పిటిషన్‌లో ఏంటంటే అక్కడ ఎలాంటి శివ మందిర్ ఉన్నట్టు ట్రేసెస్ కానీ, ఫోటోస్ కానీ ఆధారాలు లేవని చెప్పారు. దాంతో ఆ పిటిషన్‌ని కొట్టేశారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? లైక్ చేసి కామెంట్ చేయండి.